Imanti Ishwarrao garu, President for North Block, to come and have do the alliance prayer. And the spirit of service to it. And spirit of service to it. In order to enhance its fame and glory. We would perform positive acts with devotion, dedication, and spirit of service, expressing unceasing devotion and faith in our motherland. And we pledge to establish the universal philosophy, service and fellowship for the sake of world peace. Thank you so much. Thank you so much. అది ఆప్షన్స్ కూడా ఎవరైతే నాకు ఇన్ఫార్మ్ చేస్తారో. సో ఓపెనింగ్ రిమార్క్స్ మీ రివ్యూ మీటింగ్ ఎవరు ఉంటాము? కొంచెం డిస్ట్రిక్ట్ లీడర్స్గా ఉన్నవాళ్ళు, అట్ ది సేమ్ టైం క్లబ్ లీడర్స్గా ఉన్నవాళ్ళు ఇద్దరు కలిపి క్లబ్ ఎలా నడుస్తున్నాయి, డిస్ట్రిక్ట్ ఎట్లా వెళ్తుంది, మనం మీట్ అవుతున్నామో లేదా, మనం ఛాలెంజెస్ అనేది ఇవన్నీ ఒక్కసారి రివ్యూ చేసుకొని ఫ్యూచర్ ఎలా నడిపించాలి ఈ డిస్ట్రిక్ట్ని, క్లబ్లో ఎవరు ఎలా బాగా చేసిన వాళ్ళకి అభినందనలు, లేదు చేయాల్సిన వాళ్ళు, లేదా ఫ్యూచర్ ప్లాన్స్, ఆల్ దీస్ థింగ్స్ మనం రివ్యూ చేసుకోవడం కోసం ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది జనరలీ వీ ఆర్గనైజ్. అండ్ వచ్చినందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ వీ వెల్కమ్ యూ ఆల్ టు ది సెకండ్ క్యాబినెట్. అండ్ ఇంటరాక్షన్ కూడా చక్కగా మనందరం కలిసి ఉన్న కొంచెం మంది అయినా సరే, అంటే ఆల్మోస్ట్ చాలా క్లబ్స్ రిప్రజెంటేషన్ అయితే వచ్చింది, అయితే ముగ్గురు రావాలి, పిఎస్టీ ముగ్గురు రాలేదు, ఒక్కొక్క క్లబ్ నుంచి ఒక్కొక్కరు రావడం జరిగింది. బట్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మహిళలు వాళ్ళైతే 3 మెంబర్గా చక్కగా వచ్చారు. ఎందుకంటే మీ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవరి అన్నాం, ఎవరు వచ్చినా వెల్కమ్ తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ ప్రెజెన్స్ అనేది. సో ఐ వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్ యూ. లక్ష్మణరావు గారు, విజయప్రసాద్ గారు, మా జడ్సీ రాజేశ్వరరావు గారు, ఆ వెనకాల కూర్చున్నారు మాకు అసలు మెయిన్ పర్సన్, మురళీధర్ గారు జప్పుడు లేని మనిషి, అలాగే మా పట్నాయక్ గారు నాకు ప్రామిస్ చేశారు, అలాగే ఆయన మా ఫ్రెండ్ మోటివేట్ చేస్తారు. టీం అంతటికి మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ ది అండి. అన్నిటికన్నా ఏంటంటే 50 ఫినిషింగ్ టచ్ కి థ్యాంక్ యూ. పిటిఆర్ మధురవాడ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రాజేశ్వరరావు గారు, ఇంతకుముందు దాంట్లో మోహన్ రావు గారు, కరుణామోహన్ రావు గారు రేపు వాళ్ళు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయబోతున్నారు. అయితే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మంచి క్లబ్ ఈవెంట్స్ అంటే ఒక పెద్ద మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. లేడీస్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అదొకటి చేస్తారు వాళ్ళు. దాంతోపాటు ఐ డొనేషన్ ఐ క్యాంప్ అనేది ఎవరి మంది చేస్తున్నారు, వాళ్ళలో అక్కడ డాక్టర్ ఉన్నారు వాళ్ళు దాంట్లో. ఆ క్లబ్లో ఒక ఐ డాక్టర్, ఐ స్పెషలిస్ట్, ఆప్థాల్మాలజిస్ట్ తీసుకున్నారు. సో ఎవరి మంత్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద క్యాంపే చేస్తారు. అందుకే నాకు రక్షణ చేస్తున్నాను. అయితే సర్వీసెస్ కూడా నేను మళ్ళీ కూడా చెప్తాను కాబట్టి నేను నాకు చెప్పలేదు. తుని నుంచి కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు, అలాగే మెడికల్ క్యాంప్ చేస్తారు. అలాగే 5 ఎల్ఎంఎస్ కాంట్రిబ్యూషన్ తుని క్లబ్ నుంచి, అలాగే శ్రీకాకుళం మెయిన్ ఈ సంవత్సరం హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ శ్రీకాకుళం మెయిన్ నాగేశ్వరరావు గారు, జెడ్సీ నాగేశ్వరరావు గారు లీడర్షిప్లో ప్రెసిడెంట్ రామ్జీ గారు అండ్ రమేష్ కుమార్ గారు సెక్రటరీ. రండి వరలక్ష్మి గారు మాట్లాడే సారీ నేను లేట్గా చెప్పినందుకు. సాధన గారు అండ్ సుశీల నాగరాజు గారు కూడా కలిపి ఆ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి వెనకాల ఏర్పాట్లు మహేష్ గారు చూడటం జరిగింది. నాతో పాటు నేనున్నాను, నాతో పాటు మెయిన్ ఆయన టెకప్ చేశారు. థ్యాంక్ యూ 3 ఆఫ్ ది మెంబర్స్ ఫర్ కండక్టింగ్ ది యోగా ప్రోగ్రామ్ అండి. ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నం జరిగే అతి పెద్ద ప్రోగ్రామ్ ఇది. దాదాపు 6-7 లక్షల మంది ఆ రోజు చూడాల్సింది ఆ కన్నుల పండుగ చూసారు. దానికి కూడా మనం బయట క్లబ్ల నుంచి బయట అవన్నీ కట్ చేయలేదు. వాళ్ళు కాదు కదా సిటీలో వాళ్ళే కాబట్టి ఓన్లీ సిటీలో ఉన్న క్లబ్స్ పెరుగుతూనే ఉంటుందన్న. దాదాపు 8 క్లబ్లు అందరూ ముందుకు వచ్చి 8 క్లబ్లు అంటే మళ్ళీ మరిపాల ఉండాలి సిటీలోకి రాలేదు కానీ వాళ్ళకి రావడం కష్టం. వాళ్ళు మళ్ళీ వెన్నెస్టీఎల్ దగ్గర వాళ్ళు సెపరేట్గా ఎవరివేర్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా దే హ్యావ్ డన్ వండర్ఫుల్లీ డన్. ఆ ప్రోగ్రామ్ గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకి
వాళ్ళు ఇండస్ట్రియల్ గేట్ దగ్గర వాళ్ళు ఉమెన్ క్లబ్ అండ్ మ్యాన్ క్లబ్ సెపరేట్గా చేశారు. వేరే 8 క్లబ్స్ ఇంక్లూడింగ్ నార్త్ అండ్ ఆల్ సిటీలో ఉన్న క్లబ్స్ అన్ని కలిపి అందరూ ఒకే ప్లాట్ఫామ్లో చక్కగా అందరూ కానీ వెనకాల నిలబడతారండి. అన్నింటినీ నాట మంచి మనిషి వెనకాల నిలబడి ఆ రోజు ప్రోగ్రామ్ని చేయించడంలో వీరందరి సహకారం చాలా ఇంపార్టెంట్. దాదాపు 9 వీళ్ళని కూడా కలిపితే 10 క్లబ్లు చేశాము. మరిపాలెం ఉమెన్ అండ్ మ్యాన్ పక్కన పెడితే పక్కన వేరే చేశారు కాబట్టి 8 క్లబ్లు ఇక్కడ, అక్కడ 2 క్లబ్లు, మొత్తం 10 క్లబ్లు గిరి ప్రదర్శన భక్తులకి దాదాపు 50,000 రూపాయలు సరుకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంత చేయగా కూడా ఒక 7,000 రూపాయలు మనకి మిగిలింది వచ్చిన దాంట్లో. అంటే అప్పటికి లేదనుకున్న వేల మందికి ఇట్లా ఇస్తా ఉంటే కూడా ఇంకా సరిపోయి నేషనల్లో పెట్టాను, సౌత్ మల్టిపుల్లో కూడా. వీఆర్ ది ఓన్లీ డిస్ట్రిక్ట్ కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్. కంబోలా, ఆన్లైన్ కంబోలా. దీనికి కథానాయకురాలు చందన, డీసీటీ చందన. షీ ప్రపోజ్డ్. అయితే దీనికన్నా ముందు మళ్ళీ ఇంకో అసలు 2 లేడీస్ గురించి చెప్పాలి. డీసీసీని పెట్టడమే కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో కనిపించట్లేదు. ఎవ్రీ ఇయర్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్గా వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అవుతుంది. ఆవిడ దాదాపు 333 టికెట్లు అమ్మితే అందులో 180 షేర్ ఆవిడే. 180 ఆవిడే అమ్మారు. అలాగే 55 టికెట్ సాధన గారు కూడా అమ్మారు. అయితే వాళ్ళిద్దరూ డీసీసీ ఫర్ ఫండ్ రైజింగ్. అంటే ఫస్ట్ టైం, అంటే నాకు ఇంతకుముందు కూడా చేశారు, నాకు తెలియదు కానీ బట్ ఈ సంవత్సరం ధైర్యంగా మళ్ళీ హౌస్తో ముందుకు వచ్చాం. వాళ్ళు ముగ్గురు వాళ్ళే. యాక్చువల్ నాకు కూడా నాలెడ్జ్ దాంట్లో, కానీ వాళ్ళు మేడం చేస్తామంటే ఓకే నేను వెనకాల ఉంటాం అనేసి మేము అందరం అన్ని దగ్గరనే చేసి వాళ్ళకి వెనక ఆ రోజు ఇన్స్టలేషన్లో నాకు ప్రామిస్ చేశారు. విజయప్రసాద్ గారు, లక్ష్మణరావు గారు అండ్ నాగేశ్వరరావు గారు, వీళ్ళు పట్నాయక్ గారు అండ్ మురళీధర్ గారు, ఆల్ దిస్ టీమ్ దే ప్రామిస్ మీ ఏ న్యూ క్లబ్. అలాగే వాళ్ళ మాట ప్రకారం దే స్టార్టెడ్ ఏ ఉమెన్ క్లబ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ లక్ష్మి, వరలక్ష్మి గారు ఉన్నారు అండ్ అల్మా సెపరేట్. అయితే వీళ్ళు స్టార్ట్ చేసిన, వీళ్ళు పెట్టిన ఈ చిన్న మొక్క ఎదిగి ఇవాళ వృక్షంలాగా తయారయ్యే ప్రాసెస్లో వాళ్ళు 15 మందితో మొదలు పెట్టారు. క్లబ్ నాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన క్లబ్ ఇవాళ దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఆ మొక్క ఇంకొక 15 మందిని యాడ్ చేశారు. ఇద్దరు సహకారంతో ఇంకొక 15 మందిని యాడ్ చేసి దాదాపు ఆ కొత్త క్లబ్ని 15 నుంచి 30 కొత్త మెంబర్స్తో వాటికి 15 మంది, అంటే ముందు స్టార్ట్ చేసిన 15 మంది, కొత్త మెంబర్స్ 15, 30 మంది. ఈ 30 మందితో వాళ్ళు మొత్తం అందరికీ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ చూసి కూడా కట్టేయడం జరిగింది. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు మరిపాలెం గారు అండ్ ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ ది టీమ్. అలాగే ఈ క్రెడిట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఎల్ఐన్స్ క్లబ్ రాయల్స్ మేడం, రాయల్స్ తర్వాత ఎల్ఐన్స్ క్లబ్ గ్రాండ్, ఎల్ఐన్స్ క్లబ్ మరిపాలెం ఓడా లేఅవుట్, ఉమెన్ క్లబ్ అనకాపల్లి అండ్ మదర్ తెరిసా. ఈ 5 క్లబ్లు బోత్ చూస్ అండ్ ఇంటర్నేషనల్ చూస్ కూడా తర్వాత మరిపాలెం ఓడా లేఅవుట్ 30 మంది కట్టారు. తర్వాత I have 6 clubs. One is Anakapalli, second is Pune, third is Marripalam Men's Club, fourth is Marripalam Women's Club, next is Visakhapatnam Men's Club, Visakhapatnam Women's Club. Anakapalli 60 members. Am I correct? Pune 36, Marripalam Men's Club 30, Marripalam Women's Club 30, Visakhapatnam 8 Club 16, Visakhapatnam Women's Club 36. We taken a survey also. Softly we opened that one. We targeted members 300 and 20 another. Next, the regional advisory meet have done.
అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. నాగేశ్వరం, నేను మణిపాలెం చదువుకు వచ్చానండి. నేను జెర్సీని. నా అండంలో 4 కోట్లు ఉన్నాయండి. మణిపాలెంలో ఉమెన్స్ అండ్ మెన్స్ అండి. అలాగే విశాఖపట్నం మెయిన్ క్లబ్ మెన్స్ అండ్ ఉమెన్స్ అండి. అలాగే మణిపాలెం మెన్స్ 30 మంది మెంబర్స్ ఉన్నారండి. అలాగే ఉమెన్స్ కూడా 30 మంది ఉన్నారు. అలాగే విశాఖపట్నం ఉమెన్స్ 26 ఉన్నారండి. మెన్స్ 16 మంది ఉన్నారండి. అలాగే మా ఎగ్జిస్టింగ్ మెంబర్స్ 102, ఇంకా కొత్త మెంబర్లు ఎవరు లేరండి. టోటల్ 102 ఉన్నాం. ఎల్ల మెంబర్ చేసామండి. నెక్స్ట్ 150 వరకు చేద్దాం మెంబర్షిప్. అలాగే ఇంకొక 10 ఎల్ల మెంబర్ చేద్దాం అనుకుంటున్నామండి. మిగతా కార్యక్రమాలు మా ప్రెసిడెంట్స్ వారు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుశారెడ్డి గారికి, వేదిక నిర్వహించిన ఇతర పెద్దలకు, సీనియర్స్ మెంబర్స్కి అందరికీ నమస్కారం. నా జోన్లో అనకాపల్లి నిందులకు అయితే తీసుకోవడం జరిగింది. మరి మా రకరకాల లాస్ట్ ఇయర్ పిఎఫ్ 47 మంది మెంబర్లండి. ఈ సంవత్సరం 17 మంది యాడ్ చేసాం. 19 లక్షల మొత్తం టోటల్ 60 మంది మెంబర్లు ఉన్నారండి. అదేవిధంగా 3 మరమ్మతులు ఇవ్వడం జరిగింది. మరి మా క్లబ్ యాక్టివ్గా అన్ని రకాలుగా బాగా చక్కగా చేయడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్, రెగ్యులర్ మీటింగ్లు, అలాగే బోర్డు మీటింగ్లు, మెడికల్ క్యాంపులు అన్నీ కూడా బాగా చేయిస్తున్నాము. ఒక ఆడిటింగ్ అప్పుడప్పుడు మా మెయిన్ క్లబ్ పేరు వినబడుతున్నది అంటే ఉమెన్స్ క్లబ్ కాదు. మా మెయిన్ క్లబ్ పేరు వినబడ్డారు కొన్ని అప్లికేషన్ కూడా ఉమెన్స్ క్లబ్ వాళ్ళు చెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా మమ్మల్ని ఎవరు కనబడుతుంది. ఇకపోతే నాకు ఒక చిన్న జిమ్మిక్స్ ఆఫ్ ది ఎపోలిసర్ మెయిన్ క్లబ్ బ్యాంక్ రిసార్ట్ 50 మెంబర్స్, ఎల్లరూ అందులో 32 మంది. కానీ పట్టాయి గారు ఎవరైతే డబ్బులు కట్టారో వారి మెంబర్. ఏదైతే ఆ క్లబ్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము, నేను కూడా అదే చేస్తున్నాం. గత సంవత్సరం 60 రోజులు మల్టీ డిస్ట్రిబ్యూషన్ పెట్టామండి. కానీ ఈ సంవత్సరం అదే టార్గెట్ 60 రోజులు పెట్టుకున్నాం. కానీ వాతావరణం మీకు ఆరోగ్య తెలుసు, వర్షాలు కొంచెం ముందుగా రావడం వల్ల 45 రోజులకే క్లోజ్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎండలు వచ్చాయి, కానీ మళ్ళీ కార్యక్రమం కొనసాగించలేదు. ఆ 45 రోజులతోనే ఆగిపోయింది. అలాగే మాకు సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటామండి. అలాగే అందరం చేసినట్టుగా అన్ని క్లబ్లు చేసినట్టుగా ఈ ప్రదర్శన కూడా చేసాం. ప్రమాదమే 30,000 రూపాయలు కలెక్షన్ చేసి అక్కడ కార్యక్రమం పెట్టామండి. 4 గంటలు జరిగింది. ఫైనాన్షియల్ గేట్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా అక్కడ పెట్టామండి. అలాగే మరి మంత్లీ మీటింగ్ కూడా మేము పెట్టుకుంటామండి. ఉమెన్స్ క్లబ్, మెన్స్ క్లబ్, మెయిన్ క్లబ్ కలిపి క్లబ్లో పెడతామండి. మాకు ఆర్సీ గారు, అలాగే ఎస్సీ గారు, అలాగే ఏరియా గవర్నర్ కూడా మా క్లబ్లో ఉండడం వల్ల మాకు అన్ని వేళ వాళ్ళు సహకరించి మా అందుబాటులో ఉంటారండి. ఇందులో భాగంగా మన ఆగస్టు నెలలో వాళ్ళిద్దరినీ మేము చిన్న సత్కారం చేసి సన్మానించుకోవడం జరిగిందండి. వాళ్ళిద్దరికి ఈటర్స్ రెస్టారెంట్లో వాళ్ళిద్దరికి సన్మానం చేయడం జరిగిందండి. మన పల్లిగారు గారిను అమ్మాయి గారికి. అలాగే ఆగస్టు 15 కూడా మంచి కార్యక్రమం జరిగిందండి. బిఎన్ శ్రీధర్ గారిని పిలిచాము. వారి సమక్షంలో బ్లాక్ పోస్టింగ్ చేసామండి. తర్వాత ఏ కార్యక్రమం చేసినా మేము అక్కడ ఉమెన్స్ క్లబ్, అలాగే మెన్స్ క్లబ్ కలిసి చేస్తామండి. మాకు ఉన్న అసెట్ ఏంటంటే మిగతా క్లబ్ల సంగతి నాకు తెలియదు కానండి, మా క్లబ్ ఉన్న న్యూ క్లబ్ గ్రాండ్
సో ఇంతకుముందు ఓల్డ్ మెంబర్స్ 70 మంది అంటే కొత్త క్లబ్ కాకుండా నార్త్ క్లబ్లో 6 మెంబర్స్ న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యారండి. ఆక్సిజన్లో ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యారు. టోటల్గా 70కి ప్లస్ ఈ 27 యాడ్ అయితే మీకు టోటల్గా 104 మెంబర్స్ అండి కరెంట్ నా మెంబర్షిప్ జోన్. ఎల్ఎంఎఫ్స్ ఓల్డ్ ఎల్ఎంఎఫ్స్ 25 ఉన్నాయండి. కొత్త 8 వచ్చాయి ఈ 3 క్లబ్స్ నుంచి. టోటల్గా 33 ఎల్ఎంఎఫ్స్. నార్త్ క్లబ్ ఆల్రెడీ డిసిటీగా చెప్పినట్టుగా 30 మందికి మేము డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్నేషనల్ డ్యూస్ పే చేసాం. గ్రాండ్ టోటల్ 27 మెంబర్స్కి డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్నేషనల్ డ్యూస్ పే. ఆల్ సెంట్ అవర్స్ ఎట్ టు పే. టోటల్గా నార్త్ క్లబ్ 28 యాక్టివిటీస్ చేసిందండి. ఆక్సిజన్ క్లబ్ 68 డేస్ కంటిన్యూస్గా బట్టల మీద డిస్ట్రిబ్యూట్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సమాచారం అంటే ఆల్రెడీ మేడం చెప్పేశారు. నేను విశాఖ డైరీ అకౌంట్స్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. సో ఇప్పుడు ఆక్సిజన్ డెవలప్లో ఉంటున్నాను. మా క్లబ్ పెట్టిన తర్వాత నేను సెక్రటరీగా జాయిన్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి తిరుపతి రాజు గారు ఉషారాణి గారు మేడంని నేను శిష్యుని వాళ్ళకి యాక్చువల్గా డెవలప్ చేద్దామని బాగానే దిగాను. ఇలాగ కనీసం సూపర్ క్లబ్తో అన్న సూపర్ స్టార్ క్లబ్తో పోతామని ఎక్కడ అనుకున్నాను. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఈ బ్యాలెన్స్ ఎక్కువ ఉండడం అని ఈ గ్రూప్ వ్యవస్థల తర్వాత కొంచెం కనెక్ట్ పడ్డాం అనుకుంటాను. ఒక ప్రెసిడెంట్ గారు ఏమో అతను డ్యూటీ ఆయనకి వెళ్ళిపోయారు. వెళ్ళడానికి కూడా ఏదో బిజీ అయ్యారు. బట్ నేను వస్తున్నాను. మేము కొంచెం మేము సర్వీస్లో వెనకబడ్డాం స్టేడియం పడాలి కూడా. సో మేము ఆక్సిజన్ కావాల్సిన డేస్. సో రాయల్స్ క్లబ్ జూన్ 1 నుంచి ఎవ్రీ మంత్ మా మెంబర్స్ బర్త్డేస్కి యానివర్సరీస్కి రిలీజింగ్ 100 ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ సర్వీసెస్ మా ప్రెసిడెంట్ గారి యానివర్సరీ సందర్భంగా బ్రేక్ఫాస్ట్ సర్వీస్ చేశారు. రైస్ బ్యాగ్ బ్లైండ్ గురించి డొనేట్ చేశారు. అలాగే గాంధీ గారి అబ్బాయి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా బ్రేక్ఫాస్ట్ సర్వీస్ చేశారు. అండ్ ఒక అమ్మాయి విద్య మనం ఒక రోజు కొంచెం అన్నం పెడితే ఆ రోజులే కానీ చదివిస్తే జీవితాంతం అని మా సెక్రటరీ గారు 70,000 ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్కి 70,000 ఒక ఇయర్ ఫీజుని డొనేట్ చేశారండి. తర్వాత భూసేవ 10,000 రూపీస్ వర్త్ 1 మంత్కి ఉపయోగపడే లారీ గ్రాస్ని భూసేవ నిమిత్తం మా క్లబ్ జెర్సీ గారు అండ్ వీరభద్రరావు గారికి తెలుస్తారని ఆయన కూడా ఒక 5,000 నా క్లబ్కి వచ్చినప్పుడు డొనేట్ చేశారు. ఆ రెండు కలిపి 10,000 రూపాయలు భూసేవ చేశారు. అంతేకాకుండా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఏదైనా ఒక పదవి తీసుకుంటే ఆ పదవిని ఛాలెంజ్గా చేయడం అన్నది ఒక పద్ధతి. అదే నేను రాజుగారి దగ్గర నేర్చుకున్న పెద్ద పాయింట్ అదే. ఎందుకంటే ఆ పదవికి న్యాయం చేయడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అంటే సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ప్రయత్నం జరిగితే 100% సక్సెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మన ఉషారాణి గారి గురించి ఒక 2 పాయింట్లు చెప్పాలండి. ఎందుకంటే మేము అంబాసిడర్ గుడ్ విల్ ఇప్పుడు దాకా కూడా అందరూ కూడా ఏప్రిల్ నుంచి మార్చి 31 దాకా మేము అందరూ కూడా ర్యాబీ చేసి ఇలాగా గ్రేట్ అనిపించుకున్నాం. కానీ 4 నెలలని కంప్లీట్ చేసింది ఉషారాణి గారికి. వారికి ప్రత్యేకమైన అది మొత్తం మీద ఏదైతేనే లేడీస్ వచ్చాక మేము కూడా ఉన్నాము మగవాళ్ళ కన్నా గొప్పని నిరూపించుకున్నారు. అలాగే ప్రతి విషయం కూడా ప్రతి పాయింట్ కూడా మర్చిపోకుండా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం చాలాసేపు చేశారు. ఏ పాయింట్ మిస్ అవుతారేమో అది నేను చెప్దామని చెప్పి అనుకుంటే ఏ పాయింట్ కూడా మాకు మిగల్చకుండా చక్కగా ప్రతి పాయింట్ కూడా ఆవిడ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ కొంత చిన్న అంటే మంచి చెప్పుకోవాలి, మనం మాట్లాడేటప్పుడు చెడు చెప్పుకోవాలి. పదవులు తీసుకొని మనం ప్రతి విషయాన్ని కూడా అంటే గవర్నర్ గారు మనకి వెంట తడిపి అందరికీ కూడా శుభోదయం.
నిజంగా ఇవాళ ఒక సండే క్యాబినెట్ మీటింగ్ ఆర్గనైజ్ కారణం కూడా ఏంటంటే మెంబర్స్ అందరూ మిగతా టైంలో వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషన్స్ బిజీగా ఉన్నా సరే సండే అయితే అందరూ సరదాగా వచ్చి మన మెంబర్స్ అందరూ, ఎందుకంటే 700 మెంబర్స్ ఉన్న డిస్ట్రిక్ట్ అయితే చిన్నది కాదండి, 600 అబోవ్తో మన డిస్ట్రిక్ట్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఆల్మోస్ట్ ఈ ఎండింగ్ అయ్యేసరికి 800-900 క్రాస్ అవ్వాలన్న ఉద్దేశంతోనే డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ రెజల్యూషన్ తీసుకుంది. దాని ప్రకారంగా చేస్తూ ఎంతోమంది డీసీని పిఎస్సీని అందరినీ కూడా ఇన్వైట్ చేసి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటాం. అయితే ఇవాళ అంతకన్నా మాకు కొద్దిగా డిసడ్వాంటేజ్ ఒక ఎంకరేజింగ్గా ఏంటంటే మనం అనుకున్న టైంకి మీటింగ్ స్టార్ట్ చేయలేకపోయాం. మొత్తం పాయింట్ అన్ని కవర్ చేస్తాం. కాబట్టి ఏ క్లబ్ గురించి కానీ, ఏ డీసీ గురించి కానీ, ఏ ఆర్సీ గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు క్లియర్ మై మైండ్. నేను చెప్పేది ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చింది టార్గెట్ ఏం కాదు. ఫస్ట్ ఏంటంటే ఒక 50 ఎల్ఎంఎఫ్ చేయాలి. రెండోది అంటే 20% మెంబర్షిప్ గ్రోత్ చేయాలి. 3 మనకు నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఓపెన్ చేయాలి. సో 50 ఎల్ఎంఎఫ్కి ఎందుకు పరిగెత్తాలంటే మేడం చేశారు సక్సెస్ఫుల్గా. ఎందుకు చేశారంటే దేనిచే కమర్షియల్ లైన్ వస్తుంది. మనం మామూలుగా 11,000 చిల్లర కట్టవలసిన దానికి అక్కడ వాళ్ళు కానీ, మన రాజుగారు కానీ, మోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా కంట్రిబ్యూట్ చేయడం వల్ల 6,000 కడితే చాలు వాళ్ళకి ఎల్ఎంఎఫ్ అయిపోయింది. 6,000 కంటే లాస్ట్ And other cabinet places. Good afternoon to all of you. మొట్టమొదటిగా I really appreciate our district governor Rusha garu for taking wonderful interest and one of the leading governors in interest. Really let us appreciate here for doing this wonderful work. First 4 months లోనే కాంపిటీషన్లో ఇలా ఉంటుంది. సంవత్సరంలో చేసిన వర్క్ అంతా 4 monthsలో చేస్తారు. దీనిలో ప్రాబ్లం కూడా ఉంది. ఇంకా మిగిలిన మంత్స్లో మీరు యాక్టివ్గా ఉండాలి, లేకపోతే మనకు బ్యాడ్ టైం వస్తుంది. తర్వాత ఇప్పుడే అడిగారు లైఫ్ మెంబర్కి ఇంటర్నేషనల్ జ్యూస్ పెట్టక్కర్లేదు, బట్ 50 రూపీస్కి ఎలా పెట్టి ఒకసారి ఇటానండి. లేకపోతే రాజుగారి పక్కన చూపిద్దాం. అక్కర్లేదు, బాగుంది, ఇలా స్ట్రైట్ బెస్ట్. ఓకే.